దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ పాల్రాజ్ గారిచే అందించబడుతున్న వర్తమానమును వీక్షించి ఆశీర్వాదములు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతివారం మీరు వీక్షించి ఆత్మీయ మేలులను పొందుకోవాలని కోరుకుంటున్నాను. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు? నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మరి ఒక వారంలో మిమ్మల్ని కలుసుకునేటువంటి కృప ప్రభు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళదాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులరా, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలండి ప్రియులరా, బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడు? ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినములలో అనగా సమూయేలు దినములలో దేవుని యొక్క వాక్కు లేక దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడటం కష్టతరమని వ్రాయబడింది. అసలు సమూయేలు ఎవరు అంటే హన్నాకు అనుగ్రహించబడినటువంటి వరపుత్రుడు అని చెప్పుకోవచ్చు. ఈ సమూయేలు పాలు విడవబడిన తరువాత హన్నా ఏ మందిరములో దేవుని దగ్గర బిడ్డ కావాలని కోరుకుందో, నువ్వు నాకంటూ ఒక చక్కని బిడ్డనిస్తే నేను నీ యొక్క మందిరములో నీ పరిచర్య కొరకు నేను నీకు అప్పగిస్తానని మొక్కుకుందో, ఆ మందిరములోనే ఈ సమూయేలు పాలు విడిచిన తర్వాత హన్నా ఆ మందిరములో అనగా ఏలీ పరిచర్య చేస్తున్నటువంటి దేవుని మందిర ప్రాంగణములో దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అర్పించి వెళ్ళిపోయింది. అలాంటి సందర్భంలో బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త అయిన లేక దేవుని సేవకుడైనటువంటి ఏలీ గారి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట.
ఈరోజు మన అంశం ఏమిటి అంటే, పరిచర్య చేసేవారు దేవుని ప్రత్యక్షత పొందుకుంటారు. మన అంశము పరిచర్య. ఎవరైతే పరిచర్య చేస్తారో, ఎవరికి? మనుషులకి కాదు. సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎక్కడంటే షిలోహు మందిరములో. ఎక్కడ అంటే, తన తల్లి ఎక్కడైతే కన్నీరు విడిచిందో, తన తల్లి ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేసిందో, తన తల్లి ఎక్కడైతే దేవునితో ప్రమాణము చేసుకుందో, ఆ షిలోహు మందిరములో సమూయేలును దేవునికి అర్పించి వెళ్ళిపోయింది. అయితే సమూయేలు షిలోహు మందిరములో యెహోవాకు పరిచర్య చేసేవాడైపోయాడు. పోనీ సమూయేలు ఏమైనా పెద్దవాడా అంటే బాలుడు అని వ్రాయబడింది. ఆ దినములలో దేవుని యొక్క ప్రత్యక్షత జరిగేది కాదు. అలాంటి సందర్భంలో సమూయేలు దేవుని మందిర ప్రాంగణంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నప్పుడు, యెహోవా మందిరములో అనగా దేవుని మందస్సమున్న మందిరములో యెహోవా నివసించేటువంటి స్థలములో సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే సమూయేలు యెహోవా చేత పిలువబడినవాడు. 3వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఇదిగో దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. సమూయేలు ఎక్కడ ఉండేవాడండి? దేవుని మందస్సమున్న మందిరములో ఉండేవాడు గనుక, దేవుడు కూడా ఆ మందిరములో ఉండేవాడు కనుక దేవుని ప్రత్యక్షత సమూయేలుకి అనుగ్రహించబడింది. 4వ వచనం చదివితే, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను. ఎవరిని పిలిచాడండి? ఎందుకు పిలిచాడంటారు? అంతకుముందు మనం చదివినటువంటి వచనాలలో యెహోవాకు పరిచర్య చేసేవాడు సమూయేలు, యెహోవా మందిరములో నివసించేవాడు సమూయేలు కనుక యెహోవా సమూయేలును పిలిచాడు. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నేను కూడా దేవుని మందిరములో పరిచర్య చేయడానికి సిద్ధపడితే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటాం. చాలామంది, అయ్యా మేము ఎంత ప్రార్థన చేసినా దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నాం, ఎంతగా దేవుని యొక్క రూపాన్ని చూడాలనుకున్నా చూడలేకపోతున్నాం అని చెప్పేటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు. ఎందుకు దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నాము అంటే, దేవుని మందిరములో మనం గడపలేకపోతున్నాం. ఎందుకు దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నాము అంటే, దేవునికి పరిచర్య చేయలేకపోతున్నాం. ఈ రోజున మన అంశం ఏమిటంటే, ఇదిగో పరిచర్య చేసేటువంటి వారు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు. ఈరోజు మన టెలివిజన్ ప్రోగ్రాం ఏమిటంటే దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమం. టెలివిజన్లో వాక్యం చెప్పడానికి నేను సిద్ధమైనప్పుడు, ప్రభువా ఈ యొక్క ప్రోగ్రామ్కి ఏ పేరు పెట్టమంటావు అంటే, దేవుడు ఈ పేరు ఇచ్చాడు. ఏమిటి ఈ పేరు అంటే దేవుని ప్రత్యక్షత. సమూయేలు తల్లిదండ్రుల నుంచి విడువబడిన వాడిగా, లేక వేరు చేయబడిన వాడిగా, లేక దూరపరచబడిన వాడిగా, ఇదిగో రామ అనబడినటువంటి ఊరు నుండి మరి ఈ యొక్క షిలోహు అనే ఊరులోనికి వచ్చినటువంటి వాడు. తన తల్లిదండ్రులైతే రామ అనబడినటువంటి ఊరిలో ఉండేటువంటి వారు. ఈ యొక్క సమూయేలు అయితే షిలోహు అనబడిన దేవుని సన్నిధిలో నివసించడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు కనుక సమూయేలు దినాలలో
దేవుని ప్రత్యక్షత కలగకపోయినప్పటికీ కూడా దేవుడు సమూయేలుకు దేవుని ప్రత్యక్షత ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత అండి. అక్కడ వ్రాయబడిన ఆ మాట మొదటి వచనంలో, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఎంత ఆశ్చర్యం అండి. ప్రత్యక్షము కానటువంటి దేవుని యొక్క వాక్కు ఆ షిలోహు మందిరములో సమూయేలుకు ప్రత్యక్షమైందంటే రీజన్ ఒకటే, యెహోవాకు పరిచర్య చేసేవాడు. సమూయేలు ఎవరు? నాకు నచ్చిన మాట, యెహోవాకు పరిచర్య చేసేవాడు. దేవుని మందిరములో యెహోవాకు పరిచర్య చేసేటువంటి వాడు. ఏలీ ఎదుట, దైవజనుడి ఎదుట, ప్రవక్త ఎదుట దేవుని పని చేయగలిగినటువంటి వాడు సమూయేలు. ఈరోజు నా స్నేహితుడా, సోదరి, నీవు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళి ఏనాడైనా శుభ్రపరిచావా? దేవుని మందిరములో ఏనాడైనా ఇదిగో నీవు చేయవలసిన పని ఏమిటో గుర్తించావా? దేవుని మందిరాన్ని ఎప్పుడైనా తుడిచావా? దేవుని మందిరాన్ని ఎప్పుడైనా చక్కదిద్దావా? దేవుని మందిరములో ఉన్నటువంటి పనేమిటో నీకు తెలిసినప్పటికీ కూడా ఇదిగో అందరూ వచ్చిన తర్వాత, కుర్చీలు వేసిన తర్వాత, లేక మరి చక్కబెట్టిన తర్వాత అఫీషియల్గా వెళ్ళి కూర్చుని వస్తున్నావా? అలాంటప్పుడు నీకు దేవుని ప్రత్యక్షత ఏ విధంగా కలుగుతుంది? అలాంటప్పుడు దేవుని ప్రత్యక్షత నీవే విధంగా సంపాదించుకోగలుగుతావు? ఈ రోజున దేవుని సన్నిధికి అందరికంటే ముందు వెళ్ళి దేవుని ప్రత్యక్షత నేను చూడాలని నువ్వు ఎందుకు అనుకోకూడదు? సమూయేలు చిన్ననాటినే దేవుని మందిరములోనికి రాబడినప్పుడు దైవజనుడైనటువంటి ఏలీ ఎదుట దేవుని ప్రత్యక్షతను పొందుకోవడానికి దేవునికి పరిచర్య చేసేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను దేవుని పరిచర్య చేయడానికి పంపిస్తున్నావా? నా బిడ్డలు ఏ పని చేయరండి అనుకుంటున్నావా? ఒకవేళ నీ బిడ్డలకు దేవుని పరిచర్య నేర్పకపోతే వాళ్ళ జీవితాలు వ్యర్థమైపోతాయి. ఒకవేళ దేవుని బిడ్డలకు దేవుని సన్నిధిలో పరిచర్య చేయకపోతే వాళ్ళు ఇదిగో పనికిరానటువంటి వారిగా మారిపోతారు. దేవుని పరిచర్య నేర్పించాలి. సమూయేలు యొక్క తల్లిదండ్రులు దేవుని పరిచర్య నేర్పించడానికి ఆ మందిరములో ప్రతిష్ఠించుకున్నారు. ఆ మందిరములో సమూయేలుని మ్రొక్కుకున్నారు. ప్రియులరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సమూయేలును గురించి ఆలోచన చేస్తే, సమూయేలు దేవుని పరిచర్య చేస్తూ ఉండగా దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. సమూయేలు దేవుని మందసమున్న మందిరములో ఉన్నాడు. సమూయేలు యెహోవా చేత పిలువబడినవాడు. 4వ వచనంలో ఆ మాట చదువుతాం. సమూయేలుని దేవుడు ఏం చేశాడంట? పిలిచాడంట. ఎక్కడా? దేవుని మందిరములో. నీ బిడ్డలు లేక నీవు దేవుని మందిరములో ఉంటే దేవుని చేత పిలవబడిన వారిగా ఉంటారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు. దేవుని చేత ప్రత్యక్షతలోనికి నడిపించబడతారు. ప్రత్యక్షత అంటే ఆయన ముఖాన్ని చూడటమే. ప్రత్యక్షత అంటే ఆయన యొక్క రూపాన్ని చూడటమే. సమూయేలు చాలా చిన్నవాడు. దేవుని రూపమేమిటో సమూయేలుకు తెలియదు. దేవుని స్వరమేమిటో సమూయేలుకు తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో కూడా సమూయేలుకు తెలియదు. అలాంటి చిన్న వయసులోనే దేవుని మందిరములో దేవుని స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి సమూయేలు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మొదటిసారి సమూయేలు అని పిలిచినప్పుడు ఆ యొక్క స్వరం ఎవరిదో గుర్తుపట్టలేదు సమూయేలు. రెండవసారి కూడా దేవుడు సమూయేలు అని పిలిచినప్పుడు స్వరాన్ని గుర్తుపట్టలేదు. మూడవసారి కూడా సమూయేలుని పిలిచినప్పుడు స్వరాన్ని గుర్తుపట్టలేదు. 3 సార్లు కూడా సమూయేలు అని పిలువబడినప్పుడు తన యొక్క యజమానుడిగా ఉన్నటువంటి మందిరాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి సేవకుడైనటువంటి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అని అడిగినప్పుడు,
నేను పిలవలేదు అన్నాడు. మూడవసారి అన్నాడు, ఒకవేళ మరలా నీకు ఈ స్వరము వినబడితే నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడండి అని నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడని. ప్రియులరా, నువ్వెప్పుడైనా దేవుని స్వరాన్ని దేవుని మందిరంలో విన్నావా? నీ బిడ్డలు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని దేవుని మందిరంలో విన్నారా? నువ్వు చాలాసార్లు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండొచ్చు. యేసయ్య స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? యేసయ్య స్వరాన్ని వినగలిగితే, అయ్యా నీ దాసురాలు సిద్ధంగా ఉంది, మాట్లాడు అని నువ్వు మాట్లాడగలిగితే, నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు, మీరు మాట్లాడండి అని నువ్వు చెప్పగలిగితే, దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏలీ అన్నాడు సమూయేలుతో, ఈసారి ఈ స్వరము వినబడితే నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడండి అయ్యా అని చెప్పు, నీతో మాట్లాడతాడు దేవుడు అని చెప్పినప్పుడు సమూయేలు మందిరంలోనికి వచ్చి అలాగే పండుకున్నప్పుడు మరలా దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు అని పిలిచిన వెంటనే నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడో మాట్లాడండి అన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏలీ అంటున్నాడు, దేవుడు నీతో ఏం చెప్తాడో నాతో చెప్పు, దేవుడు నీతో ఏం మాట్లాడతాడో నాతో చెప్పు. ఈరోజు నా పిల్లలతో దేవుడు మాట్లాడతాడో, యవన బిడ్డలతో దేవుడు మాట్లాడతాడో, కన్యకలతో దేవుడు మాట్లాడతాడో, ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న వారితో దేవుడు మాట్లాడతాడో, ఇదిగో నీతో మాట్లాడాలని నేను ఆశపడితే, ఈ రోజున వర్తమానం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈరోజు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యము చేత నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ గురించి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, లేక నీ కుటుంబం గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో, నీ భవిష్యత్తు గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఆయన నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది నీతో సూటిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఏలీ అంటున్నాడు, ఇదిగో దేవుడు నీతో ఏం మాట్లాడతాడో నాతో చెప్పు అని చెప్పినప్పుడు ఏలీకి అర్థమైంది ఏమిటంటే, ఆ దినములలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుట అరుదు గనక సమూయేలు దేవునికి ఇష్టడై ఉండుట ఏలీ గమనించాడు. సమూయేలు దేవుని మందిరములో దేవునికి విధేయులుగా అవుట ఏలీ గమనించాడు. సమూయేలు దేవునికి పరిచర్య చేయుట ఏలీ గమనించాడు గనక, ఇదిగో ఏదో దేవుడు నా గురించో లేకపోతే సంఘము గురించో నా బిడ్డల గురించో నా కుటుంబం గురించో సమూయేలుతో మాట్లాడుతున్నాడు, అది నేను వినాలనుకుని సమూయేలుతో అంటున్నాడు, ఏలీ దేవుడు నీతో ఏం మాట్లాడతాడో నాతో చెప్పు అంటున్నాడు. ఏం మాట్లాడాలో తెలుసా? దేవుడు సమూయేలుతో ఏలీ ఇంటిని గూర్చి మాట్లాడాడు, ఏలీ కుటుంబాన్ని గూర్చి మాట్లాడాడు, ఏలీ యొక్క బిడ్డల గురించి మాట్లాడాడు. ప్రియులారా, ఏలీ ఇంటి గురించి మాట్లాడాడు. ప్రియులారా, ఏమని మాట్లాడాడో తెలుసా? ప్రియులారా, ఏలీ యొక్క కుటుంబము గురించి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున దేవుడు నీ కుటుంబము గురించి దేవుని దాసుడి ద్వారా నీతో ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ బిడ్డలను గురించి, దేవుడు నీ యజమానుని గురించి, దేవుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ యొక్క కుటుంబంలో ఉన్న వారి గురించి మాట్లాడడానికి ఆయన ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఇష్టపడి నీ యొక్క ఇంటిలోనికి ఆ వాక్యాన్ని లేక దేవుని యొక్క మాటను వెదజల్లుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏమిటో తెలుసా? ఆయనకి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో అప్పుడు ఆయన దీవెనకరమైన కార్యాలు చేస్తాడు. ప్రియులారా, దీవెనకరమైన కార్యాలు చేస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. 3వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, 3వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే ప్రియులరా, అక్కడ మనము గమనిస్తాము, ఈ సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చి ప్రవక్తకు దేవుడు సెలవిస్తాడు, నిన్ను గూర్చి ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. ప్రియులరా, ఇదిగో సమూయేలు పరిచర్య చేశాడు గనక
దేవుని ప్రత్యక్షత లభించింది. నువ్వు కూడా పరిచర్య చేయగలిగిన వానిగా ఉంటే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. సమూయేలును ఒక మంచి ప్రవక్తగా నియమించాడు. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో దేవుని యొక్క ప్రత్యక్షత సౌలు కూడా పొందుకున్నాడు. సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవుని ప్రత్యక్షత పొందుకుంటే సౌలు యెరూషలేములో నుండి దమస్కుకు ప్రయాణమై వెళుతూ దేవుని పిల్లలను నాశనం చేయడానికి మరి అధికారాన్ని పొందుకున్నటువంటి వాడై ఉండి ఆ యొక్క పిల్లలను నాశనం చేయడానికి వస్తున్నప్పుడు దేవుడు దమస్కు గేటు దగ్గర ఒక బలమైన శ్రేష్టమైనటువంటి వెలుగును ప్రకాశింపచేసి అతడితో మాట్లాడాడు. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత ఆ యొక్క సౌలు పొందుకున్నాడు. సౌలు దేవుని ప్రత్యక్షత ఎలా పొందుకున్నాడంటే ఇదిగో ఒక భయంకరమైన పరిస్థితిలో పొందుకున్నాడు. ఎందుకంటే సౌలు ఎందుకు దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు అంటే సౌలుని దేవుడు తనకు వినియోగించుకోవటం కొరకు, తన యొక్క స్వార్థ భారము మోయటం కొరకు, తను నామము భరించుట కొరకు సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడని అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలుగుతాము. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకును ఇతడును నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సౌలు ఎలాంటి ప్రత్యక్షత పొందుకున్నాడంటే దమస్కు గేటు దగ్గరకు వచ్చాడు. దమస్కులో ఉన్నటువంటి దేవుని పిల్లలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఆ దమస్కు ప్రాంతంలో వెలుగు ద్వారా అతనికి ప్రత్యక్షమైపోయాడు. ఆ వెలుగు ద్వారా ప్రత్యక్షమైనప్పుడు దేవుని యొక్క రూపాన్ని చూడలేని వాడైనప్పుడు అతడు పడిపోయినప్పుడు నిజంగా ప్రియులారా ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో సౌలు అంటున్నాడు, నన్ను పడగొట్టింది ఎవరు అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు? నేనెవరినంటే ఇదిగో నీవు హింసించుచున్న యేసును. ప్రియులారా, అప్పుడు సౌలు యొక్క హృదయం మారిపోయింది. అప్పుడు సౌలు జీవితం మారిపోయింది. సౌలుతో అంటున్నాడు, నీవు ఇదిగో తిన్ననదనబడినటువంటి వీధిలోనికి వెళ్ళి అక్కడ యోధా అనబడినటువంటి వాని ఇంటిలో మరి ఇంటికి వెళ్ళు. అక్కడ నీవు వెళితే నేను ఒక సేవకుడిని అననీయాని పంపిస్తాను. అతడు వచ్చి నీ తల మీద చేతులుంచి నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు నీవు ఇదిగో నా సాధనముగా వాడబడతావని చెప్పాడు. ఆ విధంగానే సౌలు ఆ తిన్ననదనబడిన వీధిలోనికి వెళ్ళి యోధా అని వాని ఇంటికి వెళ్ళినప్పుడు అననీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడైన అననీయాతో, అననీయా ఇదిగో తార్సువాడైనటువంటి సౌలు తిన్ననదనబడినటువంటి వీధిలో యోధా అని వాని ఇంట్లో ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి, నేను అతన్ని సాధనముగా వినియోగించుకుంటాను అన్నప్పుడు సౌలుని గూర్చి అననీయా భయపడ్డాడు. అయ్యా, సౌలు భయంకరమైన వ్యక్తి, ఇదిగో నీ ప్రజలైనటువంటి వారిని హింసిస్తున్నాడు, హత్య చేస్తున్నాడు అన్నప్పుడు దేవుడు అన్నాడు, అతడు నా నామమును భరించుటకు ఒక గొప్ప సాధనముగా ఎంచుకుంటున్నానని చెప్పాడు. ప్రియులారా, అననీయ వెళ్ళి సౌలు తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు జీవితంలో నిజముగా దేవుని ప్రత్యక్షతను పొంది దేవునికి విధేయుడయ్యాడు. అలాగే మోషేని మనం చూసినట్లయితే మోషే జీవితంలో కూడా దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు హోరేబు పర్వతం మీద ఇదిగో మందను కాస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. ప్రియులారా, ఆ యొక్క మరి పొదలో మండుచున్న పొదలో దేవుణ్ణి చూశాడు. ఎందుకంటే మోషేని దేవుడు ఇశ్రాయేలీలకు నాయకుడిగా ఎంచుకుని ఆ యొక్క మరి ఐగుప్తీ దేశములో నుండి విడిపించడానికి నాయకుడిగా ఎంచుకున్నాడు. సౌలును అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి ఎంచుకున్నాడు. ప్రియులారా, అలాగుననే మరి చూసినట్లయితే యాకోబును కూడా మరి ఇశ్రాయేలీలుగా మార్చుకోవడానికి,
ఇశ్రాయేలీలను వాగ్దాన దేశానికి నడిపించడానికి యాకోబును కూడా బేతేలు దగ్గర యాకోబుకి దేవుని ప్రత్యక్షత దొరికినట్లుగా చూస్తున్నాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడట యాకోబుని ఎందుకు వినియోగించుకున్నాడు అంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, యాకోబుకి దేవుని ప్రత్యక్షత ఎందుకు అనుగ్రహించాడు అంటే, యాకోబు ద్వారా ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళాలి గనుక యాకోబు బేతేలు దగ్గర దేవుని ప్రత్యక్షతను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, యాకోబు మగసిరి కలిగినటువంటి వాడై దోతతో పోరాడి గెలిచెను గనుక అతడు కన్నీరు విడిచి ఏం చేశాడట? ఎవరితో పోరాడాడట? దేవునితో పోరాడి గెలిచాడు. బేతేలు దగ్గర దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడిగా ఉన్నాడు గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో సమూయేలుకి దేవుని మందసమున్న మందిరంలో ప్రత్యక్షమైతే దేవుడు, ఇదిగో మోషేకి అగ్నిపొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క సౌలుకి ఆ యొక్క మరి ఆకాశములో మరి ఆ యొక్క వెలుగు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో యాకోబుకి బేతేల్లో ప్రత్యక్షమయ్యాడు. నీకు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో? నీకు దేవుని మందిరంలో ప్రత్యక్షం అవ్వాలి అంటే దేవుని పరిచర్యలో నీవు ఉండాలి. ఇదిగో సౌలు శ్రమలో దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. యాకోబు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత శ్రమలో పొందుకున్నాడు. ఇదిగో మోషే కూడా ఇదిగో ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి ఆ యొక్క ఐగుప్తి దేశం నుండి పారిపోయి వచ్చినటువంటి సందర్భంలో దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. అలాంటి ప్రత్యక్షత నీవు కావాలనుకుంటున్నావా? లేక మందిరములో సమూయేలు పొందుకున్నటువంటి ప్రత్యక్షత నువ్వు కావాలనుకుంటున్నావా? ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షత నీవు పొందుకోవాలి. దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి అంటే ఇదిగో దేవుని పరిచర్యలో నీవు దేవుని ప్రత్యక్షత పొందుకుంటావు. దేవుని ప్రత్యక్షత నీవు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని పరిచర్యలో సమూయేలు పొందుకున్న ప్రత్యక్షత నీవు కూడా పొందుకోవాలని దేవుని సేవకుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక ఈ రోజున దేవుని యొక్క కృప నీ జీవితంలో కలగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు దేవుని ప్రత్యక్షతను అనుభవించాలని దేవుని సేవకునిగా మీతోటి సోదరుడిగా నేను ఆశిస్తున్నాను. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానంను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, మీ ప్రత్యక్షత మాకు అవసరం కనుక ఎందరైతే ఈ రోజున నాయన టెలివిజన్ ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారందరికీ నీ ప్రత్యక్షత దయచేయమని నజరైనటువంటి యేసు శ్రేష్టమైన నామన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు? నీలాంటి దేవుడు లేదయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు? నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాల్రాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.